కడుపు నిండా పెట్టింది. అది అర్థం చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళే వాళ్ళు, వేసిన వాళ్ళు కూడా. సో మళ్ళీ మీ దగ్గరకు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, విషాదం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా కానీ శ్రీకాంత్ గారు లేదు, వస్తారు ఒక మాట శ్రీకాంత్ గారితో కూడా మాట్లాడాలి. శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్సీపీ విషాదం ఏంటంటే అధికారంలో ఉన్నా మీరే చివర మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్నా మీరే చివర మాట్లాడాలి. ఇలాంటి విషాదం ఈ ఫెసిలిటీ మీ ఒక్క పార్టీకే ఉంటుందేమో. చూశారు కదా, అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఏం చేస్తారు, ఏం పీక్కుంటారు, కోర్టులు ఊరుకోవండి. మీకు నడిచినంతకాలం నడిచింది, ఓకే. ఇప్పుడు మీరు సమాజానికి ఎంత ఇచ్చారో సమాజం కూడా ఊరుకోట్లా, మొత్తం లెక్కగట్టి విత్ ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేస్తుంది. ముందుగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వాసుదేవన్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాకపోతే వాసుదేవన్ గారు, ప్రజలంతా కూడా ఒకటి అనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వానికి చేసే పని లేక, సంపద సృష్టించలేక, బోటు లడ్డు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, సోషల్ మీడియా అరెస్ట్ల గురించి ఎన్నాళ్ళు ఇవన్నీ, ఇంకా ఎన్ని రోజులని మీరు చెప్పారు, ఎన్ని రోజులు ఇవి చేసుకుంటా పోతారు. కానీ ఒకటి, ఈ సోషల్ మీడియా గురించి చాలా బాగా నీతులు చెప్పారు అందరూ కూడా. దాన్ని పాటించాలని నేను కోరుతున్నా. ఒక్కసారి చిన్న ఇది వీడియో ప్లే చేద్దాం. వాయిస్ క్లియర్ లేదండి, విషయం చెప్పండి. దాంట్లో వాయిస్ క్లారిటీ లేదు. బండారు సత్యనారాయణ గారు రోజా గురించి అమ్మన బూతులు తిట్టారు. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరూ మాట్లాడిండరేమో ఆ విధంగా మాట్లాడారు ఒక మహిళను. ఆ రోజు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ పార్టీలన్నీ కూడా, బీజేపీ కానీ, మన జనసేన కానీ, ఈ సభ్యులంతా కూడా ఆ రోజు ఏం చేస్తున్నారు, అదే సరే ఓకే. నిన్న డీజీపీని, డిఐజీ గారిని చూశా. డీజీపీ గారు ఒక దీంట్లో మాట్లాడుతూ ఒక కేసులో 30 ఏళ్ల కేసు కూడా తీసి దీన్ని కావాలంటే లోపల వేయొచ్చు అన్నారు. ఇంకొక డిఐజీ గారు మాట్లాడుతూ ఏ కేసు అయినా సరే గల్ఫ్ లో ఇదే కేసు అయితే ఎట్లా చేస్తారు అని చట్టాన్ని, న్యాయాన్ని కూడా అతని చేతికి తీసుకుంటున్నాడు. అంటే ఎక్కడికి మనం ఇదంతా కూడా ఏమైపోతా ఉంది, ఒక్క యుద్ధ ప్రాతిపదిక మీద బాగా రెడ్ బుక్ పాలన అనేది ప్రజలకు అందరికీ స్పష్టమవుతాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది గమనించాలి. ఎందుకంటే ఈ వైఎస్ షర్మిల గాని, మరి సునీతమ్మ గాని, వీరందరూ కూడా టీడీపీ కూటమి క్లచ్ లో మిగిలిపోయారు. వీరు ఎలా చేస్తే, ఇంతకుముందు మన చౌదరి గారు మాట్లాడిచ్చి సైతాన్ అని సంబోధించారు. నిన్న షర్మిల గారు కూడా ఇదే సైతాన్ అని చెప్పి సంబోధించారు. అంత స్క్రిప్ట్ అంతా కూడా ఒక పథకం ప్రకారం వీళ్ళే రాసుకుంటున్నట్లు పోతుంది. నేను అడుగుతున్నా,